జై శ్రీరామ్ అండి అందరికీ. దేవీ నవరాత్రుల్లో రేపు రెండవ రోజు. రేపు నవదుర్గా క్రమంలో శ్రీశైలంలో కూడా అమ్మవారిని బ్రహ్మచారిణిగా పూజిస్తారండి. బ్రహ్మచారిణిగా అలంకరిస్తారు. ఈ అమ్మవారు ఎలా ఉంటారు అంటే చేతిలో జపమాల, కమండలం, కలశం పట్టుకొని దర్శనమిస్తారు. ఈ అమ్మవారు తెల్లని వస్త్రధారణ చేసి ఉంటారండి. ఈ అమ్మవారు బ్రహ్మచర్యానికి, తపస్సుకి, ధైర్యానికి ప్రతీక అన్నమాట. ఈ అమ్మవారిని పూజించినట్లయితే మనకి ధైర్యం వస్తుంది. అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. ఎందుకు అంటే ఈ అమ్మవారు హిమవంతుడి కూతురైనటువంటి పార్వతీదేవిగా ఉన్నప్పుడు ఆమె శివుణ్ణి పొందాలనే ఆటంకాలు ఎదురైనా ఆమె 5,000 సంవత్సరాలు ఘోర తపస్సు చేసింది. చివరికి శివుణ్ణి మెప్పించి తను భర్తగా పొందిందన్నమాట. మీరు ఈ అమ్మవారి రూపంలో కొలిచేటైతే ఈ మంత్రాన్ని తప్పకుండా స్మరించుకోండి. ధ్యాన శ్లోకం ఏంటి అంటే దదానాకర పద్మాభ్య మక్షమాల కమండలు దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమ. నైవేద్యం విషయానికి వస్తే కొబ్బరన్నం లేదా మీకు కుదిరింది ఏదైనా చేసి పెట్టండి. ఇక ఇంద్రకీలాద్రి, అక్కడ అమ్మవారిని ఎలా అలంకరిస్తారు అంటే గాయత్రీదేవి అలంకారం చేస్తారండి. వశిష్ఠ మహర్షికి ఒకసారి సందేహం వస్తుంది. సృష్టి రహస్యం చెప్పండి అని బ్రహ్మగారిని అడుగుతారనమాట. అప్పుడు బ్రహ్మదేవుడు సమాధానం చెప్తాడు. గాయత్రిలోనే సృష్టి రహస్యం దాగి ఉంది. గాయత్రి మంత్రం నుండే వేదాలు, క్రియలు, సమస్త శక్తులు ఉద్భవించాయి అని సమాధానం చెప్తాడనమాట. గురుముఖత మీరు నేర్చుకొని ఉన్నట్లయితే గాయత్రి మంత్ర జపం చేసుకోండి. లేదంటే మనసులో నామస్మరణ చేసుకోండి. ఓం శ్రీమాత్రే నమః అని. గాయత్రి మంత్రం వలన ఆరోగ్యం, ఏకాగ్రత, ధైర్యం కలుగుతాయన్నమాట. వేదాల్లోకెల్లా శ్రేష్టమైన మంత్రం ఈ గాయత్రి మంత్రం అన్నమాట. ఇదండి రేపటి రోజున నవదుర్గా క్రమంలో బ్రహ్మచారిణిగా ఇటు మన ఇంద్రకీలాద్రి, వరంగల్ భద్రకాళి ఈ సంప్రదాయాన్ని అనుసరించి గాయత్రి మాతగా అలంకరిస్తారు. మీకు ఈ ఈ అవతారాన్ని పూజించాలని ఉంటే ఆ విధంగా మీకు కుదిరినట్లుగా పూజ చేసుకోండి. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. నివృత్తి చేసే ప్రయత్నం నాకు తెలిసినంతలో చేస్తాను. మళ్ళీ రేపు 3వ అవతారంలో కలుద్దాము. జై జవాన్, జై కిసాన్, జై శ్రీరామ్. ధర్మో రక్షతి రక్షితః. కృష్ణార్పణం. స్వస్తి.